హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అంగన్వాడీ ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. పిల్లల అభివృద్ధి అని అడగొచ్చు. పిల్లల సమగ్రత అభివృద్ధి అంటే ఏమిటి అని అడిగితే, శారీరక, మానసిక, సామాజిక, భావోద్వేగ మరియు భాషా అభివృద్ధిని పిల్లల అభివృద్ధి అంటారు. ఆటల ద్వారా విద్య ఎందుకు ముఖ్యమైనది అనుకోవచ్చు. పిల్లలు ఆనందంగా మరియు సులభంగా నేర్చుకోవడానికి ఆటల ద్వారా విద్య ఉపయోగపడుతుందని చెప్పండి. పిల్లలకు కథలు చెప్పడం వల్ల ప్రయోజనాలు ఏమిటి? వినే నైపుణ్యం, భాష అభివృద్ధి మరియు ఊహాశక్తులు పెరుగుతాయి. కాబట్టి కథల ద్వారా, భాష ద్వారా చెప్పడం వల్ల ప్రయోజనాలు ఉంటాయని చెప్పండి. పిల్లల పాటలు నేర్పడం వల్ల ప్రయోజనం ఏంటి అని అడగచ్చు. జ్ఞాపక శక్తి, భాషా నైపుణ్యం మరియు ఉత్సాహం పెరుగుతాయని చెప్పండి. పిల్లల్లో మంచి అలవాట్లు ఎలా పెంచుతారని అడగవచ్చు. చేతులు కడుక్కోవడం, శుభ్రంగా ఉండడం, సమయానికి తినడం మరియు ఇతరులతో పంచుకోవడం నేర్పిస్తాను. ఇవే మంచి అలవాట్లు. ఈ మంచి అలవాట్లు నేర్పిస్తానని చెప్పండి. ఆరోగ్యం మరియు పోషణ. ఈ టాపిక్ చూసుకున్నట్లయితే పిల్లల బరువు ఎందుకు కొలుస్తారని అడగవచ్చు. వారి ఎదుగుదల మరియు పోషణ స్థితిని పర్యవేక్షించడానికి పిల్లల బరువు కొలుస్తారని చెప్పండి. పిల్లల ఆరోగ్య పరీక్షలు ఎలా నిర్వహిస్తారని అడుగుతారు. ఆరోగ్య శాఖకు చెందిన వైద్యులు మరియు ఆరోగ్య సిబ్బంది నిర్వహిస్తారు. అందువల్ల ఆరోగ్య పరీక్షలు చేస్తారని చెప్పండి. గర్భిణీల పోషకాహారం ఎందుకు అవసరమని అడగవచ్చు. తల్లి ఆరోగ్యం మరియు శిశు ఆరోగ్యమైన ఎదుగుదలకు అవసరమని చెప్పండి. బాలింతల పోషకాహారం ఎందుకు అవసరం? తల్లి ఆరోగ్యం మెరుగుపడడానికి మరియు శిశువు తగినంత తల్లిపాలు అందించడానికి బాలింతల పోషకాహారం అవసరం అని చెప్పండి. పిల్లల్లో విరోచనాలు వచ్చినప్పుడు ఏం చేయాలని అడగవచ్చు. ఓఆర్ఎస్ ద్రావణం ఇవ్వడం మరియు అవసరమైతే వెంటనే ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్తానని చెప్పండి. సామాజిక అవగాహన. బాల్య వివాహం అంటే ఏమిటని అడగవచ్చు. చట్టబద్ధమైన వయసుకు ముందే వివాహం చేయడాన్ని బాల్య వివాహం అంటారు అని చెప్పండి. బాలికల విద్య ఎందుకు అవసరమని అడగవచ్చు. బాలికలకు భవిష్యత్తు మరియు సమాజ అభివృద్ధి విద్య చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుందని చెప్పండి. పిల్లలపై హింస కనిపిస్తే ఏం చేస్తారని అడగవచ్చు. వెంటనే సంబంధిత అధికారులు చైల్డ్ వెల్ఫేర్కు సమాచారం అందిస్తారని చెప్పండి. అంగన్వాడీ కేంద్రంలో తల్లిదండ్రుల సమావేశాలు ఎందుకు నిర్వహిస్తారని చెప్పండి. పిల్లల ఆరోగ్యం మరియు పోషణ అభివృద్ధి తల్లిదండ్రుల అవగాహన కల్పించాలని చెప్పండి. సమాజంలో అంగన్వాడీ టీచర్ పాత్ర ఏమిటి అని అడగవచ్చు. పిల్లలు మరియు తల్లుల ఆరోగ్య, పోషణ, విద్యపై అవగాహన కల్పించే ముఖ్యమైన సేవకురాలే అంగన్వాడీ టీచర్ అని చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.